ఎలా చంపుతున్నారో చూస్తున్నారు కదా, ఎలా కొడుతున్నారో చూస్తున్నారు కదా, నన్ను ఎలా శిక్షిస్తున్నారో చూస్తున్నారు కదా, నేను మీ గురించే కదా బోధ చేస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు కదా, దేవా నేనే తప్పు చేయలేదు అని ఉంటే బాగుండండి. కానీ అలాగండం లేదు. ఆయన హింసిస్తున్నాడు, ఎంతోమంది హింసిస్తున్నారు. ఈ హింసించినప్పుడు నేనేం చెయ్యాలంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి. ఏమనుందండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అనుకోండి. ఇక మిమ్మల్ని పిల్లలు అని దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాట స్టెఫెనుకి ఎవరు నేర్పించారు? అపోస్తలులు నేర్పించారు. అందుకే స్టెఫెన్ చంపాలనుకునేటప్పుడు అతనికి గుర్తొచ్చినటువంటి మాట ఏంటంటే, నన్ను హింసిస్తున్నారు కనుక, రాళ్లతో కొడుతున్నారు కనుక, అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నేను ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము